హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కఫ్ అంటే దగ్గు గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న తర్వాత అసలు దగ్గు మంచికా చెడుకా, మరియు అసలు ఈ దగ్గు తగ్గించుకోవాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి. ముందుగా మనం దగ్గు అంటే ఏమిటి, దగ్గులో రకాలు, ఈ దగ్గు రావడానికి కారణాలు మరియు ఈ దగ్గు మందులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఈ దగ్గు మందులు వాడే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆయుర్వేదికంగా అంటే హోమ్ రెమెడీస్ చిట్కాలు తెలుసుకుందాం, మరియు ఈ ఆస్కోరిల్ డి యొక్క ఉపయోగాలు. ఫ్రెండ్స్, అన్ని రకాల కఫ్ సిరప్స్ గురించి చెప్పడం జరిగింది. వాటి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి వాచ్ చేయండి. మన శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశించినప్పుడు వాటిని బయటికి పంపేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే ఈ దగ్గు అంటే కఫ్. ఒక విధంగా చెప్పాలంటే మన శరీరంలో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఒక లక్షణం మాత్రమే. ముఖ్య విషయం ఏంటంటే శరీరం మొత్తాన్ని అతలాకుతలం చేసే దగ్గును మనం ఏ విధంగా అయినా తగ్గించుకోవాలనుకోవడం సరికాదు. ఎందుకంటే దగ్గు అనేది మన ఊపిరితిత్తులు అంటే లంగ్స్కి ఒక మంచి రక్షణ కవచం లాంటిది. అందుకే దగ్గు వీడకుండా వేధిస్తున్నప్పుడు దగ్గు మందు తాగేసి దాన్ని ఆపివేయాలని ప్రయత్నించకుండా అసలు దగ్గుకు కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. చాలా దగ్గు మందులు తాత్కాలికంగా దగ్గును అణిచివేస్తాయి, కానీ లోపల అసలు సమస్య అలాగే ఉండి అది మరింత ముదురుతూ ఉంటుంది. అందువల్ల ఈ దగ్గుకి కారణం తెలుసుకొని ఈ కఫ్ సిరప్లు వాడండి. ఈ దగ్గు అంటే ఈ కఫ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి కఫం లేని పొడి దగ్గు అంటే డ్రై కఫ్, మామూలుగా రెండవది కఫంతో కూడిన దగ్గు అంటే వెట్ కఫ్, అంటే ఇందులో నంజు కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రక్తంతో కూడిన దగ్గు అని, ఇలా 3 రకాల కఫ్ అంటే దగ్గు వస్తూ ఉంటుంది. అసలు ఈ కఫ్ అంటే ఈ దగ్గు రావడానికి ముఖ్య కారణాలు తెలుసుకుందాం ఇప్పుడు. చాలా రకాల ఊపిరితిత్తుల సమస్యల్లో దగ్గు ప్రాథమిక లక్షణం. దీనికి కారణం ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే రకరకాల స్రావాల్ని బయటకు పంపేందుకు దగ్గు సహకరిస్తుంది. గాలిలోని రకరకాల కాలుష్య కారకాలు అంటే దుమ్ము, సిగరెట్ పొగ, పువ్వుల యొక్క పుప్పొడి రేణువులు, ఇతర రసాయనాలు శ్వాస ద్వారా లోపలికి చేరినప్పుడు వీటిని ఊపిరితిత్తులు దగ్గు రూపంలో బయటకు పంపిస్తాయి. మరియు ముక్కులో ఇన్ఫెక్షన్స్, అలర్జీస్, సైనస్ ప్రాబ్లమ్స్, గొంతు నొప్పి మరియు గుండె జబ్బులు ఉన్నవారిలో కూడా ఈ దగ్గు రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముఖ్య విషయమైన ఈ దగ్గు మందులు ఎన్ని రకాలుగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దగ్గు మందులు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటిది గొంతులో పనిచేసేవి. ఈ గొంతులో పనిచేసేవి చికాకు పట్టేసినట్టు అంటే గొంతు పట్టేసినట్టుగా అనిపించడం, శ్వాస ఇబ్బంది వంటి బాధలను తగ్గిస్తుంది. పైగా లాలాజలం ఎక్కువగా తయారయ్యేలా ప్రేరేపించడం ద్వారా గొంతులో హాయిగా ఉండేలా చేస్తాయి. దీని వలన ఈ దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. మార్కెట్లో వీటిని లింక్టస్ మెడిసిన్స్ అని పిలుస్తారు. కఫంతో వచ్చే వాటిని తగ్గించే మందులు అంటే కఫం చిక్కగా వస్తున్నప్పుడు అంటే నంజుతో కూడిన దగ్గు వస్తున్నప్పుడు ఈ రకం మందులను వాడతారు. ఇవి శ్వాసనాళాల్లో స్రావాలను పెంచుతాయి. దీంతో చిక్కటి కఫం కాస్త పల్చబడి త్వరగా బయటికి వెళ్ళిపోతుంది. వీటికి ఎగ్జాంపుల్ పొటాషియం సిట్రేట్ మరియు అంబ్రాక్సిల్ వంటి మెడిసిన్ వస్తాయి వీటి కిందికి. 3వ రకం వచ్చేసి దగ్గును అణిచివేసేవి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి ఒంట్లో దగ్గుకు సంబంధించిన సహజ స్పందనలను అణిచివేస్తాయి. పొడి దగ్గును తగ్గించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. కఫం వస్తే మాత్రం వీటితో ఉపశమనం ఉండదు. పైగా కఫం లోపలే పెరుగుపోవడం వల్ల నష్టం కూడా జరుగుతుంది. ఈ దగ్గు మందులు వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. దగ్గును అణిచివేసే మందులు నాడీ వ్యవస్థ మీద పనిచేయడం వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని మందుల వలన డ్రౌజినెస్ అంటే మత్తుగా ఉండడం అనిపించవచ్చు. కావున వీటిని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళు వీటిని తీసుకునే ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ నంజు అంటే ఈ కఫం వస్తే మాత్రం డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకోగలరు. ఇప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు అంటే హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం. దగ్గుకు నీరు మంచి మందు. నీళ్ళను ఎక్కువగా తాగినట్లయితే త్వరగా ఈ నంజు అనేది పల్చబడి బయటికి వెళ్ళిపోతుంది. ఈ అలర్జీస్ వలన ఈ దగ్గు వచ్చినట్లయితే ఆవిరి పట్టడం, చల్లగాలిలో తిరగకపోవడం మంచిది. తేనె చాలా ఉపయోగకరం. రాత్రి పడుకునే ముందు 2 చెంచాల తేనె తీసుకున్నట్లయితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ మరియు దగ్గుకు సంబంధించిన నాడులను కంట్రోల్ చేసి ఈ దగ్గును తగ్గిస్తుంది.
ఇటువంటి హోమ్ రెమెడీస్ పాటించినప్పటికీ కూడా ఈ డ్రై కఫ్ తగ్గనట్లయితే ఈ ఆస్కోరిల్ డి తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆస్కోరిల్ డి ప్లస్ అనేది షుగర్ ఫ్రీ కాంబినేషన్ మెడిసిన్. ఇది డ్రై కఫ్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఆస్కోరిల్ డి ప్లస్ అనేది ఈ డ్రై కఫ్నే కాకుండా అలర్జీ సిమ్టమ్స్, స్నీజింగ్, రన్నీ నోస్, వాటర్ ఐస్ మరియు థ్రోట్ ఇరిటేషన్ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితో పాటు కాంజెస్టెంట్ అంటే ఛాతీ పట్టేయడాన్ని తగ్గించడంలో డీకాంజెస్టెంట్గా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఎక్కువగా రావు, కానీ వచ్చినట్లయితే కొందరిలో నాసియా, వామిటింగ్, హెడేక్, ఆకలి మందగించడం వంటి కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే ఈ సిరప్ వాడడం మానివేసి దగ్గరలోని మంచి డాక్టర్ను సంప్రదించగలరు. దీని డోసేజ్ వచ్చేసి ఆఫ్టర్ ఫుడ్ ఆర్ బిఫోర్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. దీన్ని ఫుడ్ తీసుకున్న తర్వాత 1 అవర్ తర్వాత తీసుకోగలరు. దీని డోసేజ్ వచ్చేసి ఏజ్ డిపెండ్ ఆన్ ఏజ్ను బట్టి 5 ml to 10 ml వరకు డైలీ ట్వైస్ తీసుకోవచ్చు. ఈ ఆస్కోరిల్ డి ప్లస్ సిరప్ యొక్క ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలిచ్చే తల్లులు మరియు చిల్డ్రన్స్ అంటే చిన్నపిల్లలు డాక్టర్ సలహా మేరకు వాడగలరు. మరియు ఇతర మెడిసిన్ వాడేవారు మరియు ఇతర అలర్జీ మెడిసిన్ వాడేవారు లేదా కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్తో మెడిసిన్ వాడేవారు ఖచ్చితంగా డాక్టర్ సలహాతో ఈ సిరప్ వాడగలరు. ఈ ఆస్కోరిల్ డి ప్లస్ సిరప్ను గ్లెన్మార్క్ కంపెనీ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. దీని ఎంఆర్పి వచ్చేసి 113 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.